భారత రాజ్యాంగం వర్ధిల్లాలి బోలో రే బోలో జై భీమ్ బోలో రే బోలో జై భీమ్ బోలో జోహార్ జోహార్ చాలా అసలే సార్ డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత విశ్వరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను పుణికిపుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా బహుజనుల ఐక్యతను చాటుతూ మన భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలను ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి చేరేలాగా ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని, ఆ మహనీయుని ఆశయాల కోసం ప్రతి ఒక్కరు నిరంతరం పాటుపడేలా కృషి చేద్దామని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొందరివాడు కాదు కానీ అందరివాడు, ఈ ప్రపంచానికే దిక్సూచి వంటి వ్యక్తి, అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తిగా ఎంతో పేరు ప్రఖ్యాతితో సాధించినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచన విధానాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు అనేక సూచనలు ఇచ్చినటువంటి సందర్భంలో వాటిని అమలుకు నోచుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు దారిద్ర్య రేఖ కింద చాలా కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి దారిద్ర్య రేఖను దాటించే బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఆ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలుపరచకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోక తప్పదు. కాబట్టి అంబేద్కర్ అందరివాడుగా ఈరోజు ఆయన చేసినటువంటి సంస్కరణని ఖచ్చితంగా ప్రభుత్వాలు అమలుపరచాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అంబేద్కర్ జయంతి లేదా భీమ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా గోసంగి సంఘం ఆధ్వర్యంలో నేడు జయంతి పురస్కారాలను జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. 134వ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రెండు మాటలు. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు భారతదేశ ప్రముఖ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, కుల మత వర్గ వైషమ్యాలు లేని జాతి నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించిన దార్శనికుడు. ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ చదివి భారతదేశానికి అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహా మనిషి, పేదల పాలిట పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, నిమ్న జాతుల వైతాళికుడు, అశేష ప్రజాభిమానాన్ని చూరగొన్నటువంటి మహా మనిషి, అసమానతలు అనే చీకటిని తొలగించి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహా మనిషి, బలహీన వర్గాల్లో బడుగు బలహీన వర్గాలు బహుజన జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహా మనిషి. ఒకే ఒక కొటేషన్ చెప్తారు అంబేద్కర్ గారు, నీ కోసం జీవిస్తే నీతోనే అంతమవుతుంది, నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనములో నిలిచిపోతావు అనే ఒక మంచి కొటేషన్ ఇవ్వటం జరిగింది. దాన్ని శిరస వహిస్తూ మేమందరం కూడా ముందుకెళ్ళడం జరుగుతూ ఉన్నది.
ఆర్థిక సమానత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేసినటువంటి రథసారథి బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫాదర్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫాదర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఏ గ్రేట్ ఫిలాసఫర్, ఒక రాజకీయ యోధుడు, ఒక లాయర్, ఒక టీచర్, ఉపన్యాసకుడు, తత్వవేత్త, ఈ భారతదేశం యొక్క దిశను మార్చినటువంటి ఒక సోషల్ ఇంజనీర్, ఒక సోషల్ సైంటిస్టు, ఒక సామాజిక విప్లవకారుడు, భారతదేశ ప్రజలని పెక్కుగా మిక్కిలి ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ గ్రేటెస్ట్ వరల్డ్ స్కాలర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 32 డిగ్రీలు, 4 PhDలు, 9 భాషల్లో పట్టు, 64 సబ్జెక్టులో దిట్ట. ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 14ను వైజ్ఞానిక దివస్గా, వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుతుంది అంటే ఇది భారతీయులకు గర్వకారణం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను తన యొక్క రచన ద్వారా, తన యొక్క రాజ్యాంగ రచన ద్వారా రూపమాపడం జరిగింది. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిర్మూలించినాడు. ఆర్టికల్ 32 ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు హక్కులు ఇచ్చినాడు. అదే రకం ఆర్టికల్ 340, ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 ఈ రకంగా చెప్తూ పోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టి ఉండకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 90% మంది ప్రజల యొక్క భవిష్యత్తు, జీవితము దిక్కు మొక్కు లేని వాళ్ళు అయిపోతుండ్రి. మరి ఆ రోజు 1923లో ద ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే బుక్ను రాసి, ఆ రోజు 1935లో RBIని కలకత్తాలో ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ ఆర్జిన్ అని రాసినాడో ఆ బుక్ ఆధారంగా ఆ యొక్క RBIని నెలకొల్పడం జరిగింది. అదే రకంగా వాటర్ మీద, డ్యామ్ల మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆయన రాసినటువంటి బుక్ ఆధారంగా దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కావచ్చు, హీరాకుడ్ ప్రాజెక్టు కావచ్చు, కోసి రివర్ల మీద ఉన్న ప్రాజెక్టు కావచ్చు, ఈ రకంగా ఒక రంగం కాదు, ఒక ఫీల్డ్ కాదు, అనేక అంశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ భారతదేశం ఖచ్చితంగా చదవలసిన అవసరం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు బాబాసాహెబ్ను చాలా లోతుగా చదవలసిన అవసరం ఉంది. ఒక్క భారతదేశంలో ఈ భారతీయులు అంబేద్కర్ను పూర్తిగా చదవగలిగితే కనుక ఈ దేశం ప్రపంచంలో టాప్గా నిలబడుతుందని, మన తాత అయినటువంటి అంబేద్కర్ని రాబోయే తరాలకు మనం ఆయన యొక్క వారసత్వాన్ని అందించాలని కోరుకుంటూ జై భీమ్, జై పులే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఈరోజు ఈ విధంగా ఉన్నారు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే ఇలానే వీడీసీలో పెత్తనం చెలరేగుతున్నది. ఉదాహరణకు మన జిక్రాన్పల్లి మండి, నిన్న తాళ్ళ రాంపూరు, మొన్న పోతే రాంపూరు, ఇలా పోతే మొన్న మారంపల్లి, ఇలా పోతే జిల్లాలో పోతే సగము వీడీసీల రాజ్యం అవుతున్నది. అందుకే మన కలెక్టర్ గారిని పోలీసు వారిని కోరేది ఏంటంటే ఈ వీడీసీలని కమిటీలను ఫస్ట్ రద్దు చేయండి. ఆనాడే దళితులకు రాజ్యం వస్తుంది. ఎందుకంటే ఒక ఎస్సీ సర్పంచ్ ఉంటే ఆ ఎస్సీ సర్పంచ్ మీద ఒక వీడీసీ, ఒక రెడ్డి ఉంటాడు, ఆయనదే పెత్తనం జరుగుతుంది తప్ప మన ఎస్సీ మాదిగా పెత్తనం జరుగుతలేదు. ఈ వీడీసీలను ఎప్పుడైతే రద్దు చేస్తాడో అప్పుడే మాకు రాజ్యాధికారం వచ్చినట్టు మాకు లెక్క. అప్పటిదాకా మేము ఇట్లనే కుంగిపోతాం. జై భీమ్, జయమాల, జై అంబేద్కర్. మానాడు రాష్ట్ర అధ్యక్షుడిని
సుంకర్ మోహన్ మాట్లాడుతున్నాను. జై బీసీ బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి. నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఇక్కడ పులాంగ్ చౌరస్తాలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఘనంగా నివాళులు అర్పించాం. వారైతే కనిపించే దేవుడు. ఆ సమయంలో వారు గిట లేకపోతే ఇంకా ఈ దేశంలో ఇంత అభివృద్ధి జరిగేది కాదు, ఇంత సమానత్వం వచ్చేది కాదు. అసలు కారణ జన్ములు వారు. సో వారు నిజంగా కనిపించే దేవుడే. వారికి బీసీ సంక్షేమ సంఘం ద్వారా నివాళులు అర్పిస్తున్నాం. జై బీసీ, బీసీ కులాల ఐక్యత. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జిల్లాలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు మనకి నిజామాబాద్ పట్టణం పులాంగ్ చౌరస్తాలో అధికారికంగా ఈ ఉత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. సో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు సూచించిన మార్గంలో మనకి రాజ్యాంగం ప్రియాంబుల్లో ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా మనకి భారతంలో అదేవిధంగా మన జిల్లాలో కూడా అడ్మినిస్ట్రేషను రన్ అయ్యే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. సో ఆయన చూపిన మార్గంలో మన దేశం ఇప్పుడు పురోగతిలో సాధిస్తూ ఉంది. సో ఆయన ఆశయాలు సాధించే విధంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏదర్ లెజిస్లేచర్ ఆర్ జ్యుడిషియరీ ఆర్ ఎగ్జిక్యూటివ్ అనేది కూడా మనకి ఆ అడుగుజాడల్లో నడుస్తూ ఉంది. సో ఆయన చూపిన మార్గంలో
ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. ఆ మహానుభావుడు దళితులకు ఎన్నో సేవలని చేశాడు, ఎన్నో రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పించాడు. కానీ ఇప్పటికి కూడా దళితుల అభివృద్ధి సరిగా లేదు. దళితులపై వివక్ష అలాగే ఉంది. మరి వివక్ష పోవాలి, దళితులందరూ అభివృద్ధిలోకి రావాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. మానవ హక్కుల నేత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం 134వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నిజామాబాద్ జిల్లా కూడలిలో భారీ ఎత్తున మరి ఆయనకు ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ శుభాకాంక్షలు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉన్నది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని, ఆయన సూచించిన మార్గాన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పక పాటించవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంతో ఏర్పడినటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో మరి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచి మాట్లాడిండు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మీరు మాట్లాడము ఈ జాతికి, దేశానికి సిగ్గుచేటైన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే బీసీల యొక్క కులాధారిత జనగణను, అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ తెగల యొక్క జనాభా దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లను పెంచవలసినటువంటి అవసరం ఉందని ఇలా ఆయన జయంతి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొనసాగుతున్నదో ఎస్సీ వర్గీకరణ చేసి షెడ్యూల్డ్ కులాలకు సామాజిక న్యాయం చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు మన తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం అఖిల భారత విద్యార్థి పరిషత్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. బిఆర్ అంబేద్కర్ నిమ్నజాతి చెందినటువంటి వ్యక్తి, ఎన్నో అవమానాలకు గురైనటువంటి వ్యక్తి, ఈరోజు అతిపెద్ద ప్రపంచంలో రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి. కాబట్టి నేను నా దేశం అన్నప్పుడు ఏది ముఖ్యమంటే నా దేశం ముఖ్యమన్నాడు. అదేవిధంగా నీవు నీ కోసం జీవిస్తే నీలో నిలిచిపోతావు అన్నాడు. జనం కోసం జీవిస్తే జనంలో కలిసిపోతావు అన్నాడు. ఎప్పుడైతే బిఆర్ అంబేద్కర్ అన్నాడు చిన్న రాష్ట్రాలతో దేశం అభివృద్ధి చెందుతుందన్నప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో చెప్పినటువంటి విషయం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వీళ్ళందరికీ కూడా సమానమైన విద్య అందినప్పుడే దేశం పేదరికం పోతుందని చెప్పినటువంటి మహావ్యక్తి. కాబట్టి ఇలా బిఆర్ అంబేద్కర్ కొందరు అంటున్నారు మావాడు అంటున్నారు, కాదు, ఇలా బిఆర్ అంబేద్కర్ అందరి వాడు. ఇలా భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం రాసినటువంటి ఇలా కేవలం రిజర్వేషన్ కాకుండా పరిపాలన కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగం రిజర్వేషన్ కావచ్చు, అన్ని విధాలుగా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానం చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఇలా బిఆర్ అంబేద్కర్కి మరొకసారి ఏబీ తరఫున శుభాకాంక్షలు. పరిషత్ హిందూ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వివిధ దేశాల నుంచి స్వీకరించినటువంటి సమాచారం ప్రకారం రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. రాజ్యాంగము అంటే ఈ భారతదేశంలో పరిపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలకు అనుకూలంగా, వాళ్ళ అవసరాలను అనుకూలంగా పరిపాలన చేయాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలని, వాళ్ళకు సంబంధించినటువంటి పౌర హక్కులన్నీ కూడా అమలుపరచాలని రాజ్యాంగంలో స్వయంగా లిఖించడం జరిగింది. కాబట్టి అంబేద్కర్ చాలామంది కొందరు వాడు అంటుంటారు, కాదు, అంబేద్కర్ అందరి వాడు, అందరి కోసము రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అంబేద్కర్ సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించడం కోసము కృషి చేయడం జరిగింది. కాబట్టి ఏబీవీపీ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన చూపించినటువంటి మార్గాన్ని మనందరం కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆ మహనీయుడు చేసినటువంటి కృషిని మరవకుండా ఆయన యొక్క మార్గం లోపల మనందరం ప్రయాణం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ పక్షాన కోరుకుంటున్నాం. జై హింద్ జై భీమ్. ప్రవీణ్ కుమార్, టీఆర్పీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆధ్వర్యంలో ఘనంగా 134వ అంబేద్కర్ జయంతి ఆర్టికల్ రద్దు కావడానికి ఆ రోజే అంబేద్కర్ గారు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. దాన్ని ఈరోజు అంబేద్కర్ యొక్క కళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రధానికారికి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు సమానత్వంతో ఉండాలని చెప్పేసి రాజ్యాంగం రాసుకోబడ్డో దాన్ని గల పాలక ప్రభుత్వం బీజేపీ తుంగలో తొక్కుతున్నట్టుగా క్లియర్గా మనకు కనబడతా ఉన్నది. చూసినాం నిన్నటికి ఉన్న పక్కోట్ సంబంధించినటువంటి చట్టాన్ని మార్పు చేసింది. ఇలా సమానత ఉన్నటువంటి ప్రజల్లో ఇలా మతాల పేరుతోటి చిచ్చు పెట్టేటటువంటి కుట్రలు బీజేపీ చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు మానాలని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీగా మరోసారి బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందో ఇవాళ విద్యా కాషాయీకరణ ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని విరమించుకోవాలి. దేశ రాజ్యాంగబద్ధమైన చట్టాలని కాపాడాల్సినటువంటి బాధ్యతగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని అందరూ కూడా కలిసి కట్టుగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాము. ఆయన ఆశయాల్లో నడవాలని, ఆయన చూపించిన మార్గంలో మనం పయనించాలని, ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ ఎదిరించాలని, పోరాటం చేయాలని ఆయన చెప్పిండు. కాబట్టి ఆయన మార్గంలో నడవాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు చదవండి, సాహిత్యం చదవండి, చైతన్యం కంపండి. చైతన్యం అయితేనే ఈ సమాజంలో తలెత్తుకొని తిరుగుతాము, బతకగలుగుతాము. కాబట్టి మీరందరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నాను. జై భీమ్. జయంతి సందర్భంగా మా పిఆర్టీయు ప్రాథమిక సభ్యులకు, మండల బాధ్యులకు, జిల్లా బాధ్యులకు, రాష్ట్ర బాధ్యులకు, శ్రేయోభిలాషులకు, ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక వ్యక్తిని దేశమంతా దేవుడిగా పూజిస్తుందంటే ఆ వ్యక్తి చేసిన మంచి మేలు అనేది ఏ విధంగా ఉన్నదనేది ఇలా మనం చూస్తున్నాం. ఆయన జీవితమే మరి మొత్తం బడుగు బలైన వర్గాలను దారపోసింది. ఆయనను దేవుడిగా కొలుస్తున్నాం వీళ్ళందరం. అంటే రాజ్యాంగం నిర్మించడమే కాదు,
రాజ్యాంగం నిర్మించి బడుగు బలైన వర్గాలకు దాంతో ఏ విధంగా లాభం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈరోజు ఆ రోజు అంబేద్కర్ గారు చేసిన దానికి ఈరోజు మనం ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్. రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నవి. మరి ఆయనే ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందిన గొప్ప వేత, అట్లాగే బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసి వాళ్ళందరికీ పైకి తీసుకురావడానికి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కృత అని చెప్పుకోవచ్చు. మరి ఆయన భిక్ష వల్లనే ఈరోజు అట్టడుగు వర్గాలు ఉంటున్న ప్రజలందరూ కూడా ఆయన వేసిన రాజ్యాంగంలో రాసినటువంటి సదుపాయాల వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. ఆయన ఆశయాలను అందరూ కూడా కొనసాగించాలి. కేవలము జయంతి వర్ధంతిలో కాకుండా ఆయన నిరంతరం ఆయనను స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడాలి, మరియు ఆయన ఆశయాలను కూడా కొనసాగించాలని ఈ ప్రజలందరినీ మేము కోరుతా ఉన్నాను. విగ్రహాన్ని మధ్యలో పెట్టి యావత్తు అందరికి కూడా అన్ని పక్షాలకు అన్ని జాతులకు అందరికి కూడా ఒక వెలుగునివ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మధ్యలో పెట్టడం తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదన్నమాట. అందరూ ప్రజాప్రతినిధులు అందరు నాయకులు గ్రహించాలని కోరుకుంటూ మేము బాబాసాహెబ్ విగ్రహాన్ని కంస విగ్రహాన్ని పెట్టేంత వరకు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వారందరికీ శాశ్వతంగా ప్రయత్నం మేమందరం ప్రయత్నిస్తున్నామన్నమాట. కోరుకుంటూ మరి ఈ అవకాశం ఏదైతే నిజామాబాద్ జిల్లా ఏదైతే కుర్లాన్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కంస విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడంతో అన్ని దళిత సంఘాలు మరి అందరూ అంటే బీసీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ కానీ అందరూ ఏదైతే మరి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నడి బొడ్డులో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కంస విగ్రహాన్ని కోసం ఈరోజు పూజ చేశారు. తప్పకుండా మరి మళ్ళీ జయంతి వరకు ఇక్కడ కంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా జయంతి చేస్తాము. ఇది అందరిది, ఏ ఒక్కరిది కాదు, కొందరి వాడు కాదు. డాక్టర్ సాబ్ అందరి వాడు, డాక్టర్ అంబేద్కర్ అందరి వాడు కాబట్టి అందరూ సహకరించి దీనికి ముందుకు రావాలి. ఎన్ని విభేదాలున్నా అందరూ ఒకటిగా ఉండి అంబేద్కర్ విగ్రహాన్ని సాధించడానికి అందరూ ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ చేతిని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఎన్ని విషయాలున్నా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి తీర్చమని ఖచ్చితంగా ఈరోజు 134వ జయంతి రోజు ప్రతి ఒక్క దళితుడు ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు వస్తుంది కావచ్చు. దశ విదేశాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే గుర్తున్న కార్యక్రమాలు చేసిందో మేము ఒకటే ప్రభుత్వాన్ని వినియోగిస్తున్నాము. హైదరాబాద్లో 124 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని ప్రభుత్వము ఏర్పాటు చేసింది. కానీ ఒక జిల్లా లెవెల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ ఏర్పాటు సూచనీయము. మేము కాన్సెప్ట్ ఏర్పాటు చేసే వాళ్ళు ఎటువంటి త్యాగాల కన్నా సిద్ధం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం ధన్యవాదాలు చెప్తాం. ఇది చరిత్రలో నిలిచిపోయే దినం. ఎవరో ఒకరు ధైర్యం చేస్తే తప్ప ఈ పరిణామాన్ని విజయాన్ని కోరుకొని మరి మేము స్టార్ట్ చేస్తే దీనికి మేమున్నామని విచ్చేసినటువంటి ఇంతకుముందు కూడా పేర్లు చెప్పాం. మరి కిషన్ గారు, అలాగే మా ఎల్లన్న గారు, నాగరాజు గారు, మా సంఘ సభ్యులందరూ మరియు వివిధ సంఘాలు మా ఉదయన్న, మరి ఏదైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ తీసుకొని ముందుకెళ్తాం. ఇది ఓన్లీ భూమి పూజ మాత్రమే. మేము ఇంత కమిటీ కూడా నిర్వహణ చేయలేదు. 2-3 రోజుల్లో అన్ని సంఘాలకు పిలిచి ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి పటిష్టంగా ₹1 కూడా మిస్యూజ్ కాకుండా అన్ని సంఘాలకు ఇన్వాల్వ్ చేసి ముందుకు పోతాం. మా ఎల్లన్న గారు అన్నట్టు 1 ఇయర్లో కొత్త విగ్రహంతోనే మేము మొగ్గ చూపెడతామని శపథం చేస్తున్నాం. జై హింద్. ఆలోచన విధానం
విజయ్ గారు మాట్లాడాల్సిందిగా చేసినటువంటి దళిత సంఘాల నాయకులకు అందరికీ జై భీమ్ మరియు బాబాసాహెబ్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు పెడుతున్నాయి. మనం ఎక్కడున్నాం ఒక్కసారి ఆలోచించాలి. బాబాసాహెబ్ అందరివాడు కొందరివాడు కాదు. బాబాసాహెబ్ నూతన పెద్ద కాంస్య విగ్రహానికి అందరూ కూడా తోడ్పడాలి. 1927 మార్చి 3న బాబాసాహెబ్ గారు మహత్ సత్యాగ్రహ ప్రకటన చేసినప్పుడు బొంబాయి నలుమూలల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొన్ని బెదిరింపు లేఖలు వచ్చినాయి. ఆ బెదిరింపు లేఖలు వచ్చినప్పుడు బాబాసాహెబ్ గారి అనుచరులు, బాబాసాహెబ్ గారి గ్రామస్తులు అందరూ కూడా బాబాసాహెబ్ గారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కావద్దు అని చెప్పేసి ఒక భీమ్ సేవక్ దళ్ ఏర్పాటైంది. అలాగే ఆ విధంగానే బాబాసాహెబ్ అప్పుడు ఆ సత్యాగ్రహ యుద్ధంలో రక్షణ కవచంగా నిలబడ్డది ఆ భీమ్ సేవక్ దళ్. ఈ యొక్క పులం చౌరస్తాలో ఈ యొక్క భారీ కాంస్య విగ్రహానికి మేము కూడా ఒక భీమ్ సేవక్ దళ్ గా ఏర్పడతాం, ఖచ్చితంగా నిర్మాణం చేపడతామని చెప్పేసి నేను నా దళిత సోదరులందరికీ తెలియజేస్తూ జై భీమ్. సమావేశం ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క సమావేశం ఇంతటితో ముగుస్తుంది. జై భీమ్, జై భారత్. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరికీ పదవైన ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకు గాజీ భీమని కుంటెత్తి నినదించాను. ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం అది పోరు ప్రవాహం. నూట 34వ మహనీయుడి జయంత్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మహనీయుని యొక్క జయంత్యోత్సవాలు జరుపుకుంటారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత జాతికే కాదు యావత్తు ప్రపంచానికి ఒక దిక్సూచి అనే ఒక నేర్పినటువంటి పాఠాలు ఏవైతున్నాయో, ఆయన సూచించినటువంటి దిక్సూచి ఏదైతుందో, ఆయన చూపినటువంటి మార్గం ఏదుందో ఆ మార్గంలోనే
ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు దేశము పండగ సంబరంలాగా పండగ చేసుకుంటున్న ఈ మహనీయుడి జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి పౌరుడు ఈ దేశంలో ముందుకు తీసుకునే అవసరం ఉంది. ఇంకా గూడు లేని వాళ్ళు, నీడ లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, బువ్వ లేని వాళ్ళు, వీళ్ళందరి గురించి ఆలోచించాల్సిన సమాజం. బాబాసాహెబ్ పేరు మీద రాజకీయాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇక ముందైనా బాబాసాహెబ్ని అవమానించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చావు కారణమైన పార్టీ లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఎత్తుకోవడం అది చరిత్ర మరవదు. రెండోది, బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడగొట్టిన వ్యక్తికి కూడా పద్మభూషణ్ మానవ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి, అలాగే స్త్రీ యొక్క సమాన హక్కుల కోసం కూడా నిరంతర పోరాటం చేసి, బలహీన బడుగు వర్గాల కోసం కూడా వారు పైకి వచ్చి అందరితో సమానంగా ఈ భూమి మీద బతికిన రోజే సరైనటువంటి స్వతంత్రం వచ్చినట్టుగా భావించిన వ్యక్తి అతి గొప్ప మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన నిజామాబాద్ నడిగొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి నేను, అలాగే మా మాజీ కూడా చైర్మన్ ప్రభాకర్ గారు, అలాగే మా టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శిల్పరాజన్న గారు, సీనియర్ నాయకులు దండుశేఖర్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ మా కార్యకర్తలు, మా అభిమానులు అందరూ కూడా వచ్చారు. మేమంతా కూడా కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఘనంగా పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే అంబేద్కర్ గారు బతుకున్నన్ని రోజులు కూడా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఆయన ఎన్నో ఆశయాలతోని కేవలం రచించిన తర్వాత పక్కకు పెట్టడమే కాకుండా ఆయన బతుకున్నన్ని రోజులు కూడా అదే ఆశయాల మీద నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక భగవద్గీతలాగా భావించి, మరి ఎందుకంటే అందులో మన బాధ్యతలు, మన హక్కులు అన్నీ కూడా రూపొందించి మన చేతికి అందించారు. ఎందుకంటే అప్పుడున్నటువంటి ఏవైతే అసమానతలు ఉన్నాయో, బడుగు బలహీన వర్గాలు ఎలా అయితే అణిచివేతలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించి అందరూ కూడా సమానంగా బతికిన రోజు సరైనటువంటి స్వతంత్రం వచ్చినట్టుగా భావించారు. కాబట్టి మరి ఇవన్నీ కూడా నేనే కాదు, మనం అందరం కూడా అది పై స్థాయి వర్గం అయినా సరే, కింది స్థాయి వాళ్ళైనా సరే అందరూ కూడా వాటిని సరైనటువంటి మార్గంలో అందరూ కూడా నడిచిన రోజే సరైన స్వతంత్రం వచ్చింది. అందుకే రాజ్యాంగాన్ని మీకు అప్పచెప్తున్నాను. మీరందరూ కూడా దీనిలో ఉన్నటువంటి బాధ్యతలు కూడా నెరవేర్చాలి, హక్కులతో పాటు సరైనటువంటి స్వేచ్ఛను కూడా తీసుకొని మీరంతా ముందుకెళ్లాలని అని ఏదైతే మనకు అందించారో అదే ఆశయాల మీద మనం కూడా నడిచి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ఆశయాలను బతికించాలని చెప్పేసి ఈరోజు మనమందరం కూడా గట్టిగా సంకల్పించుకున్నట్టే తప్పకుండా మనమంతా కూడా భారతదేశాన్ని ఇంకా పైకి తీసుకెళ్లి అందరితో పాటు సమానంగా నంబర్ 1 స్థాయిలో ఉంచగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి 134వ జయంతి సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్న జయంతికి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారు మరి 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు నాడు మరి మహారాష్ట్ర ఒక మారుమూల గ్రామంలో ఒక పేదవారింట్లో పుట్టినటువంటి వ్యక్తి. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజ్యాంగాన్ని రచించి పలానా వారు పలానా విధంగా మరి కృషి చేయాలని చెప్పేసి చూపించినటువంటి ఒక మార్గదర్శి. మరి ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు మన దేశానికి ఒక గొప్ప దేశమైనటువంటి మన భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జీవితం లోపల ఇంకో తరమైనా కానీ మర్చిపోకూడదు అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఆయన ఆదేశం ఏదైతే ఉందో ఆయన ఆశయాలను మనమందరము సంపూర్ణంగా కృషి చేసి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. భారతదేశానికి ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం మర్చిపోలేము. ఆయన బతికున్నంత వరకు మేమందరము ఆయన పూజ చేస్తూనే ఉంటాము. ఆయన భారతదేశం లోపల సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన ఉంటారు.
మేము ఆయనను పూజిస్తూనే ఉంటాము. అలాంటి మహనీయుని మేము మర్చిపోలేము. రాజ్యాంగం రాసినటువంటి మహనీయుని మేము మర్చిపోలేమని చెప్పేసి మేము అందరూ తెలియజేసుకుంటాం. ఫోరం తరపు నుంచి ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 134వ జయంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఆడవాళ్ళకి ఎన్నో అవకాశాలు కల్పించారు. ఈరోజు మన ఆడవాళ్ళందరూ బయటకు రావడానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఆయన వల్ల మేము ఎన్నో విజయాలను చేకూర్చి మేము ముందడుగు వేస్తున్నాము. ఆయన ధైర్యమే మాకు ధైర్యం ఇస్తూ, ఆయన ధైర్యంతోనే మేము ముందడుగు వేస్తూ ఈరోజు మేము ముందంజలో మేము ఉన్నాము. ఈరోజు ఒక నేషనల్ లెవెల్లో నేషనల్ బోర్డులో నేను ఉన్నాను అంటే బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదే స్ఫూర్తితో నేను ముందడుగు వేస్తున్నాను. అలాగే నిరుపేదలకు ఎప్పుడు నేను తోడుంటానని, అలాగే మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ కూడా ఏ రోజు కూడా నిరుపేదలను మేము నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి ఎప్పుడు ముందుగా మేము ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని మన ఎన్హెచ్ఆర్పిఎఫ్ తరపు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు పార్టీ ఆఫీస్లో కానీ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో కానీ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన చేసిన త్యాగాలు, ఆయన రచించిన రాజ్యాంగము మనము ఈరోజు ఉంటున్నామంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు వారు చేసిన ప్రకారం, ఏదైతే రాజ్యాంగం చేసిన ప్రకారం ఫలాలను పొందుతున్నామో దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, అలాగే రాజ్యాంగాన్ని మరియు మహాత్మా గాంధీని రూపుమాపే విధంగా చేస్తున్నది. కాబట్టి దీన్ని నిరసిస్తూ రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిర్మాత దళిత నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ తన చిన్నతనం నుంచి అస్పృశ్యత, అంటరానితనంపై ఎంతో పోరాటం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి శుభాకాంక్షలు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టడం మనకెంతో ఘనకార్యము. అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టి మన దేశానికి రాజ్యాంగం రాయడం అనేది చాలా గొప్ప విషయము. అంబేద్కర్ గారు చీకటి ప్రపంచంలో ఒక వేకువ చుక్కలాగా 134 సంవత్సరాల క్రితము 1891 సంవత్సరము ఏప్రిల్ 14న జన్మించడం జరిగింది. అంబేద్కర్ గారు ఆయన ఆశయం ఒకటే, భారతదేశంలో పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, అందరూ సమానమే, తారతమ్యాలు లేకుండా పేద నుండి ధనిక వరకు అందరూ ఒకే కేటగిరీగా అందరూ సమానంగా జీవించాలనేది ఆయన ఆశయం. అదే వేళ ప్రతి కులానికి ప్రతి మతానికి కూడా ఆయన రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా క్రైస్తవులకు కూడా ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 12 నుంచి 36 వరకు 25 హక్కులు క్రైస్తవులకు అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. అందును బట్టి మేము సంతోషిస్తూ అంబేద్కర్ గారికి జేజేలు తెలియజేస్తున్నాం. వాటిని మేము సద్వినియోగం చేసుకొని
వాటి ద్వారా మేము అంబేద్కర్ యొక్క ఆశయాల్ని నెరవేర్చే వారిగా ఉంటామని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. నేను క్రైస్తవ కుల రక్షణ సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు పాల్ జాషువా. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరియు నిజామాబాద్ అశోక్ నగర్ జిల్లా ప్రెసిడెంట్గా సుంకర్ విజయ అని నేను మీ పేరున అందరు కలిసి రావాలని, కలిసి కట్టాలని మాలలకు పిలుపునిస్తూ మరియు జై మాల అనే పిలుపుని నినాదాలు మీలో పాటించాలని మరియు మా హక్కులు అన్ని సాధించాలని, ఈ విగ్రహాలని మంచిగా పరిస్థితిలో ఉండాలని కోరుకుంటూ మా మహిళా కమిటీ నిజామాబాద్ జిల్లా కమిటీ మహిళల కమిటీ నుంచి మా శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మేము ఆర్యకటిక కులస్తులం. మేము దాదాపుగా కొన్ని దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మేము అధిక జనాభా ఉన్న దగ్గర ఎస్సీ జాబితాలో ఉన్నాం. అయితే మా కులాన్ని ఏదైతే తెలంగాణలో బీసీడీలో ఉన్నామో మాకు ఎస్సీ జాబితాలో కలపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా కులస్తులకు అంటే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కానీ అవి రావడం లేదు. ఇక్కడ బీసీడీ గ్రూప్లో ఉండడం కారణంగా రావడం లేదు. ఖచ్చితంగా ఎస్సీ జాబితాలో లేదా బీసీ ఏలోనన్నా మమ్మల్ని కలపాలి. గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో బాల్కొండలో మమ్మల్ని ఎస్సీలలో కలుపుతా అని చెప్పేసి వాగ్దానం ఇవ్వడం జరిగింది. కానీ తను చేయలేదు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్నా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మా ఆర్యకటిక కులస్తుల తరఫున మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని గుర్తించి బీసీ ఏలోనన్నా లేకుంటే ఎస్సీలోనన్నా కలపాలని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్, జై ఆర్యకటిక.